సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచు పరిశ్రమ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఇవాళ మరో 2 కార్మికులు మృతి చెందారు. దీంతో ఘటనలో మరణించిన వారి సంఖ్య 44కు చేరింది. మరోవైపు ప్రమాదానికి కారణాలు అధ్యయనం చేసేందుకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బృందం పరిశ్రమ వద్దకు చేరుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పరశురామ్ అందిస్తారు. పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో ఘటన జరిగి ఈ రోజుకు 9వ రోజు అయింది. ఈ 9వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. పరిశ్రమ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య ఈ రోజుకు 44కు చేరింది. ఈరోజు ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో 2 కార్మికులు మృతి చెందడం జరిగింది. రాజస్థాన్కి చెందినటువంటి ఆరిఫ్ అనే వ్యక్తి బీరంగూడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. అదేవిధంగా అఖిలేష్ అనే మరో కార్మికుడు కూడా పటాన్చెరులోని మరో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. దీంతో ఈ రోజు వరకు మృతుల సంఖ్య 44కు చేరింది. మరో 16 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా 8 మంది జాడ తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు ఘటన జరిగి ఈ రోజుకు 9 రోజులు గడిచినప్పటికీ కూడా ఇంకా వారి ఆచూకీ లభించలేదు. ఆ 8 మందికి సంబంధించిన ఆచూకీ కనుగొనేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు దొరికినటువంటి ఏదైతే ఇక్కడ కంపెనీలో దొరికినటువంటి మానవ అవశేషాలు సుమారు 70 వరకు DNA పరీక్షల కోసం పంపడం జరిగింది. వాటితో మ్యాచ్ అయిన తర్వాత ఇంకా గుర్తించే అవకాశం ఉంది. కానీ ఈ రోజు వరకు కూడా ఆ DNA సంబంధించి ఇంకా ఫలితాలు ఈరోజు వచ్చే అవకాశం ఉంది. ఆ రిజల్ట్ను బట్టి అందులో ఎవరితో మ్యాచ్ అయిందా లేదా అనేది చెప్పే అవకాశం ఉంది. ఇంకా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు 16 మంది ఉన్నారు. వారిలో 1-2 పరిస్థితి సీరియస్గా ఉంది. వారికి సంబంధించి కూడా మెరుగైన వైద్య సహాయం అందించేందుకు కృషి చేస్తున్నట్లు అటు అధికార యంత్రాంగం అదేవిధంగా కంపెనీ యాజమాన్యం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు కంపెనీ ఏదైతే పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి అధ్యయనం చేసేందుకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఈరోజు రావడం జరిగింది. వచ్చినటువంటి ఈ బృందం కొద్దిసేపటి క్రితమే కంపెనీలోకి వెళ్ళింది. అక్కడ వాళ్ళు పరిశ్రమ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అటు యాజమాన్యంతోనూ అదేవిధంగా ఇటు కార్మికులతోటి మాట్లాడే అవకాశం ఉంది. ఇంకా కూడా ఎవరైతే 8 మంది కార్మికులు వారి ఆచూకీ లభ్యం కలదు ఆ కుటుంబాలన్నీ కూడా ఇక్కడ గత 9 రోజులుగా తమ వారు జాడ చెప్పాలంటూ ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. వారందరూ కూడా ఐలా వద్ద ఉండి అటు అధికారులకు ఇటు యంత్రాంగానికి అదేవిధంగా కంపెనీ యాజమాన్యాన్ని కోరడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా వారు ఆచూకీ కనుగొనలేదు. ఆ 8 మందికి సంబంధించి ఆచూకీ లభ్యమయ్యే వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉంది. కెమెరామెన్ నారాజ్తో పరశురామ్, ABN ఆంధ్రజ్యోతి, పాసమైలారం ఘటనా స్థలం నుంచి.